అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు। ఇవాళ మన వైఎంసీఏ దగ్గర బీచ్ రోడ్ లో మనం ఈరోజు భోగి మంటల కార్యక్రమం చక్కగా ఆవు పెడకలతో చేసుకుంటున్నాం। శ్రేష్టమైన దేశీయ ఆవు పెడకలతో ముఖ్యంగా మన సింహాచలం నరసింహస్వామి యొక్క గోశాల యొక్క క్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఆవు పెడకలతో యొక్క భోగి మంట వేస్తున్నాం। భోగి మంట మనం మన సాంప్రదాయంగా కట్టెలతోనూ అలాగే పిడకలతోనూ చేయాలి। పిడకలతో చేస్తూ ఆవు నెయ్యి కూడా పోస్తే మా పర్యావరణానికి చాలా హితంగా ఉంటుంది। పర్యావరణ హితాన్ని కలిగించే విధంగా పర్యావరణంలో ఉండే అనేక రకాల మంచి ప్రక్రియలు పెంపొందించడానికి ఆవు పిడకలు చాలా దోహదపడతాయి। మన పండగలన్నింటిలో కూడా ప్రకృతితో మమేకమై ప్రయాణం చేసే విధంగా మన యొక్క పండుగలు ఉన్నాయి। సంక్రాంతి అనేది అత్యంత సన్నిహితం। మన పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల మిశ్రమే శరీరం, అలాగే మొత్తం అన్ని జీవులు కనుక ఆ పంచభూతాలు సంరక్షించడమే ప్రతి వ్యక్తి కర్తవ్యం। భోగి పండగ కూడా మనలో ఉండే చెడుని కాల్చి మంచిని తీసుకురావాలనే ఒక సందేశాన్ని ఇస్తూనే మొత్తం ప్రకృతిలో ఉండే ఏవైతే విష పదార్థాలు ఉన్నాయో వాటిని కూడా పారదోలాలి, ప్రకృతిని కూడా సర్వాంగ సుందరంగా చేయాలి, మనందరి బాధ్యత। ఆ విధంగా ఒక చైతన్యాన్ని మొత్తం అంతా అది పంచాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతోనే ఈ యొక్క భోగి పండుగ మనం చేసుకుంటాం। అలాగే రేపు సంక్రాంతి కూడా సూర్యుడికి ఆరాధన చేస్తున్నాం। కనుమ ఏదైతే మనకి పాడి పంటల్ని సమృద్ధిగా తెచ్చే ఆ యొక్క గోవులకి మనం ఆరాధన చేస్తూ వాటికి మనం పూజ చేస్తాం। అలాగే చివర ముక్కనుమ రోజు అన్నిటికీ మనం పండగ చేస్తున్నాం కనుక అందరూ ఆనందంగా ఊరంతా కూడా మనం పసుపు పంచి ఆనందాన్ని పొందుతాం। ఆ విధంగా ప్రకృతితో మమేకమే ఒక అద్భుత పండగ। సో అందరూ పిల్ల పెద్ద అందరూ కలిసి దీనికోసం ఆలోచించాలి। పర్యావరణం కోసమే ఈ యొక్క పండుగలు పెట్టారు। పర్యావరణం మనం వేరు కాదు, ప్రకృతి మనిషి కలిసి ప్రయాణం చేయాలి అనే గొప్ప సందేశం ఈ యొక్క పండుగలు మనకి ఇస్తాయి। ఈ విధంగా మనందరి యొక్క అదృష్టం ఈ పండుగలో పాల్గొనడం, అందరం కలిసి కుటుంబ సమేతంగా గ్రామంలో అందరూ చిన్న పెద్ద కలిసి చేసుకునే పండుగ భోగి మంట। అందరూ కలిసి ఊరు బయట భోగి పెట్టుకుంటాం। ఆ విధంగా చలి నుంచి కూడా పాలద్రోలాలి, అలాగే మనలో ఉండే అసుర శక్తులను కూడా పాలద్రోలి దైవీ శక్తులు తీసుకురావడానికి ఈ యొక్క పండుగ చేసుకుంటాం।